పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రానికి ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ఇంత ఆలస్యంగా ఎన్నికల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది బహుశా ఎక్కడ జరగదు. ఇప్పుడు జగన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు జూలైలోనే పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి ఆర్థిక మంత్రి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ప్రారంభంలోనే పూర్తి బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలుపరచడం అనేటువంటిది గతంలో జరిగింది. ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి గారు మన జిల్లా వాళ్ళే, మా నియోజకవర్గం ఆయనే, సంతోషకరం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిజంగా బడ్జెట్ ఎంతో ఉత్సాహంగా చప్పట్లు జరుస్తూ చాలా ఉత్సాహంగా ప్రవేశపెడతారు. తాము చేయబోయే కార్యక్రమాలు, ప్రజలకు తాము అందించబోయేటువంటి సేవలను చాలా ఘనంగా చెప్పుకుంటారు. కానీ నిన్న బడ్జెట్ స్పీచ్ ఆర్థిక మంత్రి గారు ఇచ్చేటప్పుడు ఎక్కడ చప్పట్లు కూడా, చివరికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు, వాళ్ళు కనీసం చప్పట్లు కానీ లేకపోతే కేరింతలు కానీ ఏది ఉత్సాహంగానే బడ్జెట్ సమావేశం ప్రారంభం కాల. అంతేకాకుండా కేశవ్ గారి స్పీచ్లో గత ప్రభుత్వం అని చెప్పి జగన్ గారిని నిందించడానికి, ఒక రకంగా గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, ఈరోజు ఆర్థికంగా తీవ్రమైనటువంటి గండాన్ని ఎదుర్కొంటున్నాం అనేటువంటి పద్ధతుల్లో ఉపన్యాసం ఇచ్చినారు. మరి ఆయన బడ్జెట్ స్పీచ్లో కూడా ఈరోజు దాదాపు 95,000 కోట్ల రూపాయలు అప్పుని చేయాల్సి వస్తుందని చెప్పిన, ఒక 23,000 కోట్ల రూపాయలు పన్నులు అదనంగా కూడా చేయాల్సి వస్తుందని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చి గెలుపొందినారో ఆ హామీలను అమలు పరిచేటువంటి ఆలోచన కానీ అట్లాంటి ప్రయత్నం కానీ ఎక్కడ కూడా కనిపించలే. ఇన్ని కోట్ల మంది ప్రజలకు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి దాంట్లో పూర్తిగా ప్రజల్ని వంచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజల్ని ఇది మోసం చేయడమే, ఇది ప్రజల్ని దగా చేయడమే. ఈరోజు మాకు అపారమైన అనుభవం ఉందని, దాదాపు 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు మా చంద్రబాబు నాయుడు గారని చాలా గొప్పగా పొగిడాడు కేశవ్ గారు. కానీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక్కసారే ముఖ్యమంత్రిగా జగన్ గారు పనిచేశారు. జగన్ గారు ఏదైతే చెప్పాడో హామీలలో 97% హామీలు అమలు చేశాడు. తీవ్రమైన కరోనా కష్టాలు వచ్చినాయి, 2 ఏళ్లలో కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగింది, ఆదాయం రాలా. అయినా సరే సమర్థవంతంగా పథకాలన్నింటిని కూడా అమలు చేశారు జగన్ గారు. ప్రజలకిచ్చిన మాట ఒక్కటి కూడా తప్పకపోగా తాను ఇవ్వనటువంటి హామీలను కూడా ఈరోజు ప్రజలకు అందించినాడు. సంక్షేమ కార్యక్రమాల అమలులో
చాలా బ్రహ్మాండంగా గత ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా ప్రజల చేతుల్లో డబ్బులు అందుబాటులో ఉన్నాయి. అప్పుడంతా కూడా వాళ్ళ అకౌంట్స్, ఆడవాళ్ళ అకౌంట్స్ ఖాళీనే కాల, ఏదో ఒక రూపంలో అకౌంట్స్లోకి డబ్బులు పడేటువంటి పరిస్థితిని అందరం కూడా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్ గారు మోసపు మాటలు చెప్పలా. ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతోనే కరోనా కష్టాలు వెంబడించినా కూడా తర్వాత ఎన్నికల కోసం అని చెప్పి ప్రజలను వంచే పని చేయాలా. ఏది చెప్తామో అది అమలు చేయాలా. రాజకీయాలంటే అబద్ధాలు, మోసం చేయడం కాదు, ప్రజలకు చెప్పింది చేయాలా. ఏది చేయగలమో అది మాత్రమే చెప్పాలనేటువంటి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా కొత్త హామీ అనేటువంటిది ఇవ్వాల. పాత హామీలనే మరింత సమర్థవంతంగా అమలు చేద్దాం. కొంత భాగం కరోనా వల్ల అభివృద్ధికి అవసరమైనంత కేటాయించలేకపోయాం, వాటిని కూడా చేయాల్సి ఉందని ఒక బాధ్యతాయుతంగా ఎన్నికల్లో పాల్గొన్నాం. చిన్న వయసే జగన్ గారిది, కానీ ఎంతో బాధ్యతగా జగన్ గారు హామీలు ఇవ్వాల, మోసపు హామీలు. మీరు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు అన్ని హామీలు ఎలా చేశారు? జగన్ గారిది విధ్వంస పాలన అంటున్నారు. జగన్ గారి విధానాలు శ్రీలంక స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోయాయని చెప్పి కూడా చెప్పినారు. రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పినారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పని, 10 లక్షలు 12 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిందని చెప్పి మీరు ఉపన్యాసాలు ఇచ్చినారు జగన్ గారి పరిపాలన గురించి. తీరా నిన్నటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాస్తవాలు దాచడానికి వీలు కాల. రాష్ట్రంతా అప్పంతా కూడా 4,74,000 కోట్ల రూపాయలు ఉందని, అదేవిధంగా కార్పొరేషన్స్కి వాటికి ఇచ్చినటువంటి షూరిటీస్ ఇవన్నీ కూడా 5,54,000 కోట్లు ఏదో ఉందని, టోటల్గా 6,40,000 కోట్ల వరకు కూడా అప్పులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు చెప్పినన్ని అప్పులు లేవనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా రుజువైంది. కానీ మీరు ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన మీరు, జగన్ గారి విధానాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాయని చెప్పిన మీరు, ఎందుకు మేమిచ్చిన హామీలనే మరింత ఎక్కువ మందికి అమలు చేస్తామని ఎందుకు చెప్పినారని చెప్పి నేను అడుగుతున్నా. స్టూడెంట్స్కి సంబంధించి చదువుకునే పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి ఇంటికి ఒకరికి మేము ఇచ్చినప్పుడు 6,000 కోట్ల రూపాయలకు పైగా అయింది ఒక్కో సంవత్సరం. మీరు ఇంటికి 2కి ఇస్తాం, 3కి ఇస్తామని చెప్పినారు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అవుతుంది అమ్మఒడి, మీరు తల్లికి దీవెన అనే పేరు పెట్టిన దానికే. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు, వీటన్నిటిని అమలు జరపడం చూస్తే భయం అవుతుందని చెప్పే మీరు, ఎంతో అనుభవం ఉందని చెప్పే మీరు తెలిసి ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్పినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంత పెట్టినారు బడ్జెట్లో మీరు తల్లికి వందనానికి? ఆ పద్దు కింద ఈ పద్దు కింద అంతా చూపించిందంతా కూడా 2,500 కోట్ల లోపుగానే చూపించినారు. మీరు 12,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన దాని ప్రకారం అవసరమైతే మీరు చూపింది 2,500 కోట్ల రూపాయలు కూడా చూపలా. మరి మా విధానాన్ని ఎందుకు కాపీ కొట్టినారు? అమ్మఒడి అనేటువంటి దాన్ని, ఆ పథకాన్ని మీరు ఎందుకు కాపీ కొట్టినారు? మీరు గొప్పవాళ్ళు అయితే ఇంకొకటి చెప్పాల్సింది. అదేవిధంగా రైతు భరోసా కింద జగన్ గారు ఎన్నికల్లో 6,000 కోట్లే చెప్పాడు, కానీ తర్వాత 7,500 కోట్ల రూపాయలు, కేంద్రం ఇచ్చే 6,000 కోట్ల రూపాయలతో కలిపి 13,500 రూపాయలు ప్రతి రైతుకు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా కూడా అందించడం జరిగింది. కానీ మీరు సెంటర్ ఇచ్చే 6,000తో సంబంధం లేకుండానే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎట్లా చెప్పినారు మీరు? మీకు ఎంతో అనుభవం ఉంది కదా. ఆచరణ సాధ్యం కాదు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఒక రకంగా పరోక్షంగా ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నారు. మరి ఎందుకు చెప్పినారు అట్లాంటిది? మోసం కాదా ఇదని చెప్పి కేవలం ఎన్నికల్లో గెలవడానికి తప్పుడు మాటలు చెప్పినారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు దాదాపు 10,000 కోట్ల రూపాయలు 54 లక్షల మంది రైతులకు అవసరమవుతుంది అనుకుంటే మీరు ఎంత పెట్టినారు? 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ చూపించారు. అగ్రికల్చర్ బడ్జెట్లో మరో 4,000 కోట్ల రూపాయలు చూపెట్టినారు. అంటే ఢిల్లీ నుంచి సెంటర్ నుంచి వచ్చే నిధులు తప్ప మీరు రైతులకి ఇస్తామనేటువంటిది ఎక్కడ కూడా చూపట్టలేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మహిళలకు మేము 45 ఏండ్ల నుంచి 60 ఏండ్లు వచ్చేలోపుగా వాళ్ళు కూడా 45 ఏండ్ల తర్వాత వ్యవసాయ కూలీలు శారీరకంగా చాలా దెబ్బతినిపోయింటారని చెప్పి వాళ్ళకు మేము చేయూత ఇస్తామని చెప్పి ఒక్కొక్కరికి 18,000 రూపాయలు ఇచ్చినాం ఆ రోజు. మీరు అట్లా కాకుండా 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా 18,000 ఇస్తామన్నారు. అది ఎక్కడైనా బడ్జెట్లో ఆ ఊసన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అబద్ధం చెప్పినారు? మీ అనుభవం ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అవగాహన లేక ఎందుకు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది? ఓట్ల కోసం మోసం ఎందుకు చేసినారు? అనుభవం తక్కువ ఉన్నా కూడా నిజాయితీతో మేము చెయ్యలేని ఒక్క మాట కూడా చెప్పలా. గత పథకాలను అమలు పరిస్తే చాలు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ మీరు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ బడ్జెట్లో ఎక్కడైనా అవి కనపడతా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు చాలా గొప్పవారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సంపద పేదవాడికి అందుబాటులోకి తెస్తాం, పేదవాడి జీవన ప్రమాణం పెంచుతాం, రాష్ట్రం సంతోషంగా ఉండేటట్టు చేస్తాం, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. ఎక్కడ సంపద సృష్టించే కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడైనా పెంచే చర్య చేసినారా? ఈ 6 నెలల్లోనే 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయినారు. 100 కోట్ల రూపాయలు మీరు మిగులు చూపించినా కూడా మేము బడ్జెట్ సమర్థవంతంగా ప్రవేశపెట్టినాం. కొత్త గవర్నమెంట్ అయినా కూడా మాది, అంత యంగ్స్టర్స్ అయినా కూడా. కానీ మీరు 7-8 వేల కోట్ల రూపాయలు జగన్ మీకు అధికారం అప్పచెప్పే రోజుకి డబ్బులు ఉన్నాయి. అయినా సరే మీరు ఫుల్ టైం బడ్జెట్ ఇప్పుడు నవంబర్లో ప్రవేశపెడతా ఉన్నారు.